సరే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏఐని ఏదో ఒక ప్రశ్న అడిగి అది ఏమిస్తుందో చూడటం ఒక ఎత్తు. కానీ పిల్లల కోసం స్థిరంగా ఒకే నాణ్యతతో విద్యాపరమైన వీడియోలు తయారు చేసే ఒక పూర్తి ప్రొడక్షన్ సిస్టమ్ను నిర్మించడం అది పూర్తిగా వేరే విషయం. ఈరోజు మనం అలాంటి ఒక ఇండస్ట్రియల్ గ్రేడ్ ప్రాంప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ను లోతుగా చూడబోతున్నాం. ఇది కేవలం ప్రాంప్టింగ్ కాదు, ఇది నిజమైన ఇంజనీరింగ్. సో అసలు ప్రశ్న ఇదే, ఒక క్రియేటివ్ ఐడియాను తీసుకుని దాన్ని పదే పదే ప్రతిసారి ఒకే రకమైన హై క్వాలిటీ ఫలితాన్నిచ్చే ఒక సిస్టమ్గా ఎలా మార్చగలం? ఈ విశ్లేషణలో మనం ఈ పెద్ద సవాలుకు సమాధానమిచ్చే ఒక ఫ్రేమ్వర్క్ను పరిశీలిద్దాం. ఈ ఏఐ ఫ్రేమ్వర్క్ను అర్థం చేసుకోవడానికి మనం 4 ముఖ్యమైన విషయాలను చూడబోతున్నాం. ముందుగా, ఏఐకి ఒక పర్సనాలిటీని ఎలా ఇవ్వాలి. తర్వాత, ప్రతి ఎపిసోడ్ను ఒక బ్లూ ప్రింట్ లాగా ఎలా నిర్మించాలి. మూడవది, ఈ మొత్తం సిస్టమ్ను నడిపించే కోర్ ప్రాంప్ట్ ఏంటి. చివరగా, దీని వెనక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటి. మొదటగా టెక్నికల్ విషయాల్లోకి వెళ్లే ముందే ఈ ఫ్రేమ్వర్క్ ఎంత తెలివిగా బ్రాండింగ్తో మొదలవుతుందో చూద్దాం. ఏఐ ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయడానికి ముందే దానికొక ఖచ్చితమైన వ్యక్తిత్వాన్ని, ఒక పాత్రని ఇచ్చేశారు. అసలైన పునాది ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడ డీటెయిలింగ్ లెవెల్ చూడండి, అద్భుతం. కేవలం ఫ్రెండ్లీగా ఉండు అని చెప్పడం లేదు. ఒక సూపర్ హ్యాపీ కార్టూన్ టీచర్లా ఉండాలి. చిన్న చిన్న పదాలు వాడాలి, ప్రతి పెద్ద ఐడియాను 2 సార్లు చెప్పాలి, ఇంకా ఒక హెల్పర్ ఫ్రెండ్ కూడా ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్తోంది. దీనివల్ల ప్రతి వీడియోలోనూ ఒకే రకమైన ఫీల్ వస్తుంది. ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇది కేవలం ఒక సలహా కాదు, ఇది ఒక స్ట్రిక్ట్ రూల్. ప్రతి వీడియో ఖచ్చితంగా ఇదే స్వాగతంతో ప్రారంభం కావాలి. ఈ విధంగా బ్రాండింగ్ అనేది ఏఐ అవుట్పుట్లో ఒక భాగమైపోతుంది. చూసేవాళ్లకెప్పుడూ ఒకే రకమైన అనుభవం కలుగుతుంది. పర్సనాలిటీ సెట్ అయిపోయింది. సరే, ఇప్పుడు స్ట్రక్చర్ సంగతి చూద్దాం. ఇక్కడ క్రియేటివిటీకి అస్సలు ఛాన్స్ లేదు. ప్రతి ఎపిసోడ్ ఖచ్చితంగా 15 భాగాల బ్లూ ప్రింట్ను ఫాలో అవ్వాల్సిందే. ఇదంతా ఎందుకంటే వాళ్లకు కావాల్సింది స్థిరత్వం మరియు ఊహించగలిగే నాణ్యత. ఇది మొత్తం 15 భాగాల లిస్ట్ కాదు, కానీ దీని ఫ్లో ఎలా ఉంటుందో మనకొక ఐడియా వస్తుంది. అంతా ఒక లాజికల్ ఆర్డర్లో ఉంటుంది. ముందు టైటిల్, తర్వాత కొన్ని సందర్భాలు, దాని డెఫినిషన్, దానికొక పోలిక, ఆపై రియల్ టైం ఉదాహరణలు. అలా సాగుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంది కాబట్టి పిల్లలు సులభంగా ఫాలో అవ్వగలరు. ఇందులో ఇంకో చాలా స్మార్ట్ రూల్ ఉంది. దాన్ని మెమరీ లాక్ సిస్టమ్ అంటున్నారు. అంటే కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, అది వాళ్లకి గుర్తుండిపోయేలా చెయ్యాలి. దానికోసం ప్రతి ముఖ్యమైన పాయింట్ దగ్గర ఒక ప్రాస, ఒక హ్యాండ్ మూమెంట్, ఆ లైన్ను మళ్లీ చెప్పడం, ఒక సౌండ్ ఎఫెక్ట్, ఇలా మల్టిపుల్ సెన్సెస్ను వాడుతూ కాన్సెప్ట్ను బ్రెయిన్లో లాక్ చెయ్యాలని ఏఐకి చెప్తుంది. సరే, ఇప్పటిదాకా మనం పైపైన చూసాం. ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. ఈ మొత్తం సిస్టమ్ వెనుకున్న ఇంజినేంటి? ఈ కంటెంట్ ఫ్యాక్టరీని నడిపించే కోర్ ప్రాంప్ట్ స్ట్రక్చర్. దాని పేరే GRTC-ROS-V. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏఐ కోసం డిజైన్ చేసిన ఒక ఆపరేటింగ్ సిస్టమ్. యాక్చువల్గా దీని బేస్ ప్రాంప్ట్ RTC-ROS. అదే చాలా పవర్ఫుల్. కానీ దానికి ముందు G చివర V యాడ్ చేసినప్పుడు అది మామూలు ప్రాంప్ట్లా కాకుండా ఒక కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్లా మారిపోతుంది. అసలు ఆ GV ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, G అంటే గోల్ మెట్రిక్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏఐకి చూడ్డానికి బాగానే ఉంది అని లాంటి జవాబులు ఇవ్వకుండా కొలవగలిగే ఒక టార్గెట్ ఇస్తుంది. ఉదాహరణకు, కోడ్ బాగుండాలి అని చెప్పడం వేరు, కోడ్ ఎలాంటి ఎర్రర్స్ లేకుండా కంపైల్ అవ్వాలి అని చెప్పడం వేరు. ఇక్కడ రెండోది గోల్ మెట్రిక్. ఇందులో గెస్ చేయడానికి ఏమీ లేదు, పాస్ లేదా ఫెయిల్ అంతే. ఇక వి వాలిడేషన్ రూల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏఐని ఒక సెల్ఫ్ క్వాలిటీ చెక్ ఇంజిన్లా మారుస్తుంది. అంటే అవుట్పుట్ మనకి ఇచ్చే ముందు అదే దాన్ని చెక్ చేసుకోవాలి. నేను అన్ని రూల్స్ ఫాలో అయ్యానా, గోల్ మెట్రిక్ రీచ్ అయ్యానా అని అదే నిర్ధారించుకోవాలి. ఆ GV మధ్యలో ఉన్నదే ఈ కోర్ ఇంజిన్. RTC-ROS. R అంటే రోల్, ఏ పాత్రలో ఉండాలి. T అంటే టాస్క్, ఏం పని చేయాలి. C అంటే కాంటెక్స్ట్, ఏ రూల్స్ పాటించాలి. R అంటే రీజనింగ్, ఎలా ఆలోచించాలి. O అంటే అవుట్పుట్, రిజల్ట్ ఎలా ఉండాలి. చివరిగా S అంటే స్టాప్, ఎప్పుడు ఆపేయాలి. చూసారా ప్రతిదీ ఎంత కంట్రోల్డ్గా ఉందో. సో తేడా చాలా సింపుల్ అండ్ క్లియర్. GV లేకుండా ఉంటే ఏఐ కేవలం జవాబులు జనరేట్ చేస్తుంది అంతే.
కానీ వాటిని యాడ్ చేస్తే అది ఒక సాఫ్ట్వేర్ సిస్టంలా బిహేవ్ చేస్తుంది. దానికి రూల్స్ ఉంటాయి, దానికొక క్వాలిటీ చెక్ ప్రాసెస్ ఉంటుంది, దానికి ఎప్పుడు ఆపాలో కూడా తెలుసు. ఈ GRTC రోస్ ఫ్రేమ్వర్క్ కేవలం పిల్లల వీడియోలకే పరిమితం కాదు. ఇది చాలా పవర్ఫుల్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లాంటి కాంప్లెక్స్ ఫీల్డ్స్లో కూడా దీనికి రెడీమేడ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఫంక్షనల్ టెస్టింగ్, ఆటోమేషన్, సెక్యూరిటీ టెస్టింగ్, ఇలా చాలా వాటికి. దీన్ని బట్టి దీని రియల్ వరల్డ్ పవర్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ మనల్ని చివరిగా ఒక ముఖ్యమైన ఆలోచన దగ్గరికి తీసుకొస్తున్నాయి. అసలు ఈ సిస్టమ్ వెనక్కున్న ఫిలాసఫీ ఏంటి? ఇక్కడ పాయింట్ కేవలం మంచి ప్రాంప్ట్ రాయడం కాదు, దానికంటే చాలా పెద్దదే. మీరు ఇకపై ఏఐని ప్రాంప్ట్ చేయడం లేదు, మీరు నియంత్రిత మేధస్సును ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. మనం ఏఐతో ఏదో మాట్లాడుతున్నట్టు కాదు, మనం ఒక కంట్రోల్డ్ ఇంటెలిజెన్స్ను బిల్డ్ చేస్తున్నాం, ఇంజనీరింగ్ చేస్తున్నాం. ఇది కన్వర్జేషన్ నుంచి కన్స్ట్రక్షన్కి మారడం లాంటిది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే: ఈ అప్రోచ్ ఏఐ ప్రాంప్టింగ్ను ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ లాగా చూస్తోంది. దానికి రూల్స్ ఉంటాయి, క్వాలిటీ చెక్స్ ఉంటాయి, ఎగ్జిట్ కండిషన్స్ కూడా ఉంటాయి. అంటే ఏఐ నుంచి ఏదో ఒక జవాబు వస్తే చాలు అనుకోవడం కాదు, నమ్మదగిన, స్థిరమైన ఫలితాలిచ్చే ఒక ప్రాసెస్ను నిర్మించడం. ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. భవిష్యత్తులో మనం ఏఐతో ఇంకా పెద్ద పెద్ద కాంప్లెక్స్ పనులు చేయించాలనుకున్నప్పుడు ఇలాంటి స్ట్రిక్ట్ రూల్ బేస్డ్ ఫ్రేమ్వర్క్స్ అవసరమవుతాయా? అంటే ఇది ఒక ఆప్షన్గా కాకుండా ఒక తప్పనిసరి అవసరంగా మారుతుందా? ఆలోచించాల్సిన విషయం.